ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ జగన్ గారి భద్రతకి సంబంధించి అసలేం ఇబ్బంది లేదన్నట్టు రాయటం ఏంటి? అట్లాగే అసలు ఆయన ప్రజల వద్దకు వెళ్లకుండా జగన్ అడ్డుకునే కుట్ర పన్నారంటూ వాళ్ళ సాక్షిలో ప్రముఖంగా వార్త వచ్చింది. అలాగే ఈ వాహనం జప్తు చేయటం మీద ఏమిటి ఈ పరిణామాలు? అసలు ఎంతకాలం ఈ కుట్రల్ని జగన్ గారు ఎదుర్కోవాలి? ఆయన రాజకీయ జీవితం మొత్తం అధికారంలో ఉన్నా లేకపోయినా మొత్తం కుట్రలను ఎదుర్కోవడమే ఆయన బాధ్యతగా అయిపోయినట్లు అనిపిస్తోందా? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. మీరు చివరిలో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ మొదటి అడుగు నుంచి ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నా ఎదురీత, సంక్లిష్టతలు, గందరగోళాల మధ్య నడుస్తుంది. కానీ ప్రత్యర్థులు ఆయన రాజకీయంగా విభేదించాలి. గుర్తించుకోవాల్సింది, ప్రతి అసహజమైన ఎదురుదాడి జరిగినప్పుడల్లా ఆయన చాలా గొప్ప నాయకుడిగా తయారవుతూ వచ్చాడన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోకూడదు. అంటే ఆయన వ్యక్తిగతంగా కష్టపడి ఉండొచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కష్టపడవచ్చు, పార్టీ కష్టపడవచ్చు. ప్రతి సంక్లిష్టతను అధిగమించడమే కాకుండా మరింత రావటదేల ముందుకు వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని వాళ్ళు ప్రత్యర్థి ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. అసహజమైనటువంటి అటాకింగ్ అనేది ఎక్కువ రోజులు జరగదు. ఈరోజు పల్నాడు ఏరియాలో ఆయన పర్యటించారు. కనీసం కేసు పెట్టేటప్పుడు ఒకటి ఆలోచించాలి కదా, సహజ న్యాయ సూత్రాల ప్రకారం కారులో వెనకాల కూర్చున్న వాళ్ళకి వర్తిస్తుందా లేదా, సాధారణ విషయాలు పక్కన పెడదాం. ఒక అసాధారణ విషయం ఏంటంటే, ఒక Z+ కేటగిరీ స్థాయి భద్రత కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖే హైకోర్టులో అప్డేట్లో, జగన్ గారి అప్డేట్లో సమాధానం చెప్పింది. అంటే Z+ కేటగిరీ స్థాయి భద్రత, మాజీ ముఖ్యమంత్రి పోతున్నప్పుడు కనీసం రోప్ పార్టీ ఆడ ఉండాలి అనేది కనీస నిబంధనలు కదా. పక్కన ఎదురుగా ఒక రక్షక వాహనం వెళ్తూ ఉంటుంది, సహజం కదా. కానీ రోప్ పార్టీ దాటి ఒక వ్యక్తి వచ్చి కారు కింద, ఆ వీడియో కరెక్టా కాదనేది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తేల్చుకునేవాడిని. దానికి వెళ్ళను, దానే కరెక్ట్ అని కేసు పెట్టారు కాబట్టి అదే నిజం అనుకుంటాం. పడిపోయారు అంటే మొదటి వైఫల్యం ఎవరి మీద పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి, Z+ కేటగిరీ వ్యక్తి పడిపోయాడంటే ఎవరి మీద నింద వేయాలి? అంటే డైరెక్ట్ గా జగన్ గారిని నెగిటివ్ చేసి పడేశారు. అంటే ఇది అసహజం కదా. కాబట్టి ఈ కేసు ఒకటి చాలు. రెండోది, ఇప్పుడు ఆయన కారును సీజ్ చేసడం, ఇవన్నీ సీజ్ ఎందుకు చేయాలి? వాళ్ళకు రైట్ ప్రకారం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే కొమ్మినేని గారు, అంటే కొంత ఇట్లాంటి సంక్లిష్టత రూపొందిస్తే ఏమన్నా పర్యటనలు తగ్గించుకుంటారా, లేదా పర్యటనలు పోవడం మానేస్తారా, ఇట్లాంటిది ఏదైనా ఆలోచిస్తున్నారా అని ఈ పరిణామాలు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఇట్లా పెడతారు కేసులు అనుకుంటే అట్లాంటి అపార్థాలు దారితీసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మొండిఘట్టం. మొదటి అడుగు నుంచి ఈ రోజు వరకు ఎదురెత్తోనే వ్యక్తి కాబట్టి ఆయన భయపడడు. మీరు కారు సీజ్ చేస్తే ఏరే కార్లు వెళ్తారు. ఆ రోజు వెళ్ళారుగా పల్నాడు ఏరియాలో టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు, కారు ఒప్పుకోనంటే ఏరే కార్లు వెళ్ళిపోయాడు. రేపు 2 ఒప్పుకుంటే బస్సు ఎక్కుతాడు. సమస్య ఏంటంటే, పాదయాత్రకు సిద్ధపడిన వ్యక్తి బస్సు ఎక్కడానికి పెద్ద ఇబ్బంది. కాబట్టి ఇట్లాంటి పర్యటనలతో, ఇట్లాంటి ఘటనలతో ఆపడం అనేది మంచిది కాదు. పోలీస్ యంత్రాంగం కూడా కొంత ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, తప్పదు. కొంత విజ్ఞత పాటించాలి. మనం ఏం కేసు పెడుతున్నాము, ఎవరి మీద పెడుతున్నాము, సందర్భం ఏంటి, ఇవేమి సంబంధం లేకుండా డబ్బు చేసిపోతే ఏం లాభం? పైపిచ్చు ఆ ఘటన, నా కారులో ఒకరు చనిపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఏ సందర్భం చనిపోయారు? ఇంకోటి నాకు ఇప్పటికీ అర్థం కాదు, వారు చనిపోయి 2 రోజులు 3 రోజులు అవుతుంది అనుకుంటాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమి ఇస్తా ఉందో నాకైతే ఇంతవరకు బయట రాలా. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కారు గుద్దిందా, ఇంకొద్దు ఎలాంటి యాక్సిడెంట్ జరిగిందో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చేస్తుంది కదా. అంటే కారు ఎక్కి తొక్కేస్తే చనిపోయినాడా, లేదా గుద్దేస్తే బయటపడి మొదటి SP గారు చెప్పడం జరిగింది, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చేస్తుంది. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమి బయటకు రావట్లేదు. అంటే ఇట్లాంటి అనుమానాలు తావిస్తుంది కదా. చట్ట ప్రకారం వ్యవహరించండి, తప్పు రుజుటి వాళ్ళపైన చర్య తీసుకోండి, అభ్యంతరం లేదు. రెండోది, ఈ యొక్క కేసుల మీద కేసులు పెట్టుకున్న ఇందులో కూడా నకిలీ వీడియోలు వచ్చినాయని, ఇవన్నీ రకరకాలుగా వార్తలు వచ్చినాయి కదా, నకిలీ వీడియోలు అన్నీ. ఆ తర్వాత ఇప్పుడు అసలు అప్పుడు ఒక వాహనం సీజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో వాహనాన్ని తీసుకెళ్తున్నారు. ఇదేమో పైగా ఈయన సొంతంగా కొనుక్కున్నదట, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా, గవర్నమెంట్ ఇచ్చింది సరిగా పనిచేయకపోతే. ప్రభుత్వం, కోర్టులు కూడా సీరియస్ గా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కోర్టులో జగన్ గారి భద్రత పైన కేసు నడుస్తా ఉంది. నడుస్తా ఉన్నా కూడా ఒక పక్క హోంమంత్రి గారు కోర్టులేమో Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని వాళ్ళ డిపార్ట్మెంట్ వేస్తుంది. బయట వచ్చి హోంమంత్రి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే 1+1 గన్మెన్ చాలు అంటారు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల 1+ అని అదే కోర్టుకి చెప్పొచ్చు కదా. ఆయనకి ఎందుకంటే అంత భద్రత 1+1 చాలని ఆడ మాత్రం రూల్స్ పెడతారు, పబ్లిక్ వచ్చి ఇట్లా మాట్లాడతారు. రెండోది, గతంలో తెలుగుదేశం పార్టీ ఘటనలు జరిగినప్పుడు ఏం మాట్లాడారు? ఒక పార్టీ ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నప్పుడు ఎంతమంది వస్తారో, ఇంటెలిజెన్స్ ఏమైంది, ముందే అర్థం చేసుకోవాలి కదా, పోలీసులు ఏం చేస్తున్నారు అని ఇలా మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమోషనల్ తేలుతున్నాడు. వాళ్ళ మీటింగ్లైనా ప్రీ ప్లాన్డ్ మీటింగ్లు, మీ కందుకూరు మీటింగ్ కావచ్చు, గుంటూరు మీటింగ్, ప్రీ ప్లాన్డ్ మీటింగ్, ఎంతమంది కొంత అవగాహన ఉంటుంది, కొంచెం ఎక్కువ కూడా రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిది ప్రీ ప్లానే కావచ్చు, కానీ ఒక టెన్షన్ ఎవరు క్రియేట్ చేశారు?
సత్యనపల్లికి వెళ్తా ఉంటే 100 మంది పైకి పోకూడదు, ఆ తర్వాత 1000 మందికి పైకి పోకూడదు అన్నప్పుడు ఏంటంటే ప్రజలకు గురవుతారు, కేడర్ అందరూ వచ్చేస్తారు, మా నాయకుని ఏమైనా అడ్డుకుంటారు అని. ఇది ఇట్లాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ వస్తారు కదా జనం, కనపడతా ఉంది కదా, ముందస్తు చర్యలు తీసుకోవాలి కదా. అంటే కోర్టులో ఈ కేసు ఉన్నది. ఇప్పుడు జగన్, నేను అంటాను జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఒక పర్సనాలిటీ. జెడ్ ప్లస్ అంటే ఏంటి? అత్యంత థ్రెట్ ఉన్నట్టు వ్యక్తి, మామూలు భాషలో చెప్పాలంటే థ్రెట్ ఉన్న వ్యక్తి తీసుకెళ్లిపోయారు కదా ఏది ఈ కార్ని. మరి ఆయన ఎట్ట పోవాలనే సెన్స్ ఏమైంది? రేపు ఆయన బయటికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి ఆయన? మీ పార్టీ బొమ్మని ఇప్పుడు కోర్టుల ఈ విషయంలో జోక్యం చేసుకోక తప్ప ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కూడా కారులో ప్రయాణించే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం ఇదే మొదటిసారి ఇట్లా చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. అది కారులో కేసులు పెట్టడం అనేది ఒక పాయింట్. ఆయన వివిఐపీ, ఆయన ఎట్టబోతారో ఆయనకు తెలియదు. ఆయన వెనకాల కూర్చోవడంతో మీరే తీసుకెళ్ళాలి, మీరే తీసుకురావాలి వివిఐపీ అయితే. నా పాయింట్ ఏంటంటే రేపు ఆయన ఒక వ్యక్తిగత పని మీద బయటికి రావాలి, రాజకీయ పని పక్కన పెడదాం. ఏ కారులో పోవాలి? నువ్వు తీసుకెళ్ళిపోయినావు, ఆల్టర్నేటివ్ కారు ఏర్పాటు విచారణ చేసుకోండి. ఆ కారు యాక్సిడెంట్ అంటున్నారు కాబట్టి విచారించుకోండి, మీకు హక్కు ఉంది. బట్ ఆల్టర్నేటివ్ ఆ వివిఐపీ ఎట్ట పోవాలి? వ్యక్తిగత పని మీద బయటికి రావాలి, ఎట్లా పోవాలి? ఏ కారులో పోవాలి? మీ ఇష్టమా? ఇది భద్రత కల్పించే పద్ధతి? ఖచ్చితంగా ఈ కేసు మాత్రం సరైన పద్ధతిలో కానీ ముందుకెళ్తే వైసీపీ ఖచ్చితంగా పోలీసుల మెడ చుట్టుకుంటుంది. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడితే ఇప్పటికే పడింది. ఒకదాని తప్పింది, ఒకదాని మీద పెంచి పెద్ద చేసుకుంటారంటే ప్రభుత్వానికి నష్టం. దీన్ని అక్కడ స్టాప్ చేస్తే మంచిది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితం మొత్తం చూసినప్పుడు ఆయన వాటికి లొంగే సమాచారం కాదు, భయపడే సమాచారం కాదు, మరింత రాడిదేలు ప్రూవ్ చేసుకునేసాడు. ఇంకా మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకోవడం అంటే మీకు నష్టం, ఆయనకేం కాదు, కొంచెం ఇబ్బంది పడవచ్చు పార్టీ. ఆయన ఈ విషయం ప్రభుత్వం ఆలోచించుకుంటే మంచిది. రైట్.